హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ అండ్ థ్రైవ్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం 3 డిసెంబర్ 2020 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు లెసన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, ప్రపంచ ఆకలి సూచి 2020లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ 1 92, ఆప్షన్ 2 93, ఆప్షన్ 3 94, ఆప్షన్ 4 95. దీంట్లో ఆలోచించండి ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ ఆప్షన్ 3 94 స్థానాన్ని కలిగి ఉంది. అయితే దీని గురించి మరింత సమాచారం చూద్దాం. ఈ సూచి ఆకలి స్థాయిలో పోషకాహార లోపాన్ని తీసుకుని ఈ సూచిని తయారు చేస్తూ ఉంటుంది. దీనిని GHI తయారు చేస్తుంది. GHI అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. GHIలో మొత్తం 107 దేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకువచ్చిన పురపాలక 2వ సవరణ బిల్లు 2020 శాసనమండలిలో వీగిపోయింది. ఇది ఏ రూల్ ప్రకారం తిరస్కరించారు? ఆప్షన్ 1 రూల్ 152, ఆప్షన్ 2 రూల్ 153, ఆప్షన్ 3 రూల్ 154, ఆప్షన్ 4 రూల్ 155. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఆప్షన్ 2 153 రూల్ ప్రకారం మనకి ఈ బిల్లుని తిరస్కరించడం జరిగింది. అయితే ఇది 2019లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ 2020లో సేమ్ యాజిటీజ్కి పెట్టడం వల్ల ఇది 2వ సవరణ బిల్లుగా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ఆప్షన్ 3 క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీలో రైతులు ధర్నాలు జరుపుతున్నది దేనికి వ్యతిరేకంగా? ఆప్షన్ 1 భూముల రేట్లు పెంచమని, ఆప్షన్ 2 వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తూ, ఆప్షన్ 3 భూములు తీసుకున్నందుకు, ఆప్షన్ 4 పంట దిగుబడి పెంచమని. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన ఆప్షన్ 2 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ధర్నాలు జరుగుతున్నాయి. వీళ్ళకి మరింత ఎక్కువగా ప్రోత్సాహం కలిగింది. కేంద్రం అభ్యంతరాలు తెలపడం వల్ల ఏ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది? ఆప్షన్ 1 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020, ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 2019, ఆప్షన్ 4 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2018. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో. దీనికి సరైన సమాధానం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బురెలి తుఫాను ఏ దేశం నుండి మన దేశం వైపు వస్తుంది? ఆప్షన్ 1 ఇండోనేషియా, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 అండమాన్, ఆప్షన్ 4 అరేబియా సముద్రం. దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, దీనికి సరైన సమాధానం శ్రీలంక. శ్రీలంకలో బురెలి అనే తుఫాను ఇప్పుడు ఏర్పడి అది మన దేశం వైపు దక్షిణ తమిళనాడు వైపు మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. లోకూర్ కమిటీ దేని అధ్యయనానికి సంబంధించింది? 1 ఉగ్రవాదులు, 2 భారత్ చైనా గొడవలు, 3 పంటల వ్యర్థాల కాల్చివేత, ఆప్షన్ 4 మహిళల రక్షణ. ఓకే ఫ్రెండ్స్, ఆలోచించండి, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఎందుకంటే ప్రస్తుతం దీన్ని కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ప్రకారం దేనికి ఉగ్రవాదులుగా, భారత్ చైనా గొడవలుగా, పంట వ్యర్థాలుగా, మహిళల రక్షణ కోసం. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం పంటల వ్యర్థాలు కాల్చివేత. అయితే దీని గురించి మరింత సమాచారం ఒకసారి చూద్దాం.
ప్రస్తుతం పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత జరుగుతూ ఉంది. ఈ పంట వ్యర్థాల కాల్చివేతకి వ్యతిరేకంగా మనకి ఈ అధ్యయనం చేయడానికి లోకూర్ కమిటీని అనేది వేయడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి వీడియోస్ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.